ఇప్పుడు వెళ్తున్నాం అనుకుంటున్నా, మమ్మీతో చెప్పిద్దాం అనుకుంటున్నా. నీకు ఎవరు భయమే అంటే వేరే వాళ్ళని గుద్దేస్తానేమో అట్లా అని. మనం కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయాలి కన్నా వేరే వాళ్ళని గుద్దాలి అని మనం డ్రైవ్ చేయకూడదు. లేకపోతే దేనికైనా తగిలిదేమో కారు సడన్ మనకు తెలియకుండా. దాన్నే అంటారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని చెప్పి. అర్థమైందా? ఒకళ్ళు మనల్ని గుద్దుతున్నా కానీ మనం దాని నుంచి తప్పుకునేలాగా ఉండాలి, కానీ మనం ఒకళ్ళని గుద్దుతాము అన్న డౌట్తో ఎప్పుడు డ్రైవ్ చేయకూడదు. ఆ ఆలోచన మైండ్లోకి వచ్చింది అంటే మనం డ్రైవింగ్ సరిగ్గా చేయలేము. అర్థమైందా? ఎప్పుడు చిన్న టిప్ ఏంటంటే ఎదుటోడి డ్రైవింగ్ కూడా మనమే చేయాలి. మనం కరెక్ట్గా వెళ్తున్నాం కదా, వాడు తప్పుకు వస్తున్నాడు, మనం ఎందుకు తప్పుకోవాలి అనుకున్నాం అనుకో, అది కాదు. అందుకని మన ఈగోలు ఇవన్నీ పక్కన పెట్టేసుకుని వాడు రాంగ్ వచ్చినప్పుడు మనం కరెక్ట్గా వెళ్ళామనుకో, కరెక్ట్గా అంటే సరే మనం కరెక్ట్గా వెళ్తున్నాం వాడే పక్క జరుగుతాడు అన్న ఈగోకి పోకూడదు. మనం అప్పుడు దారి చూసుకుని వెళ్తేనే మనము సేవ్ అవుతాం, వాడు సేవ్ అవుతాడు, మన జర్నీ సేఫ్గా ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు మెయిన్ పాయింట్ ఈగోకి వెళ్ళకూడదు. ఈగోకి వెళ్ళామంటే ఓకేనా? టిప్ ఎవరికైనా సరే డ్రైవింగ్ చేసేటప్పుడు నో ఈగోస్. ఓకే, బై. ఓవర్టేకింగ్